అవతల అవతల మరి జరుగుతాం ఇట్లా ఈరోజు యాసిన్ ఒక క్రికెట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆదోన్కి కొత్తదనం తీసుకొచ్చడం జరిగింది. ఎందుకంటే ఫ్లడ్ లైట్ లోనే ఎప్పుడు కూడా ఆడలే ఆదోన్లో, ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే యాసిన్ కానీ ఆ టీంకి కానీ క్రికెట్ అంటే ప్రాణం. ఏదో రకంగా ఈ ఎండాకాలంలో సమ్మర్ లో వాస్తవం చెప్పాలంటే ఎక్కువ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉండే పరిస్థితి కూడా ఈ టీం వాళ్ళంతా చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈసారి కూడా క్రికెట్ ఏర్పాటు చేసి ఒక ఐపీఎల్ మాదిరిగా, అంటే ఐపీఎల్ లో ఏ విధంగా వచ్చి వివిధ దేశాల నుంచి వచ్చి పాల్గొంటారో ఆ విధంగానే ఇక్కడ మన లోకల్లోనే 7 రాష్ట్రాల నుంచి వచ్చి ఈ టీంలో పాల్గొని ఆడడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషమైంది. ఎందుకంటే ఈ విధంగా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆలోచించలే. మన ఇక్కడ టీం అంతా కూడా వాళ్ళు ఆలోచించి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ విషయం ఫ్లడ్ లైట్స్ కి దాదాపుగా 6 రోజులు ఉంటుంది. 6 రోజులు కూడా కానీ సుమారు ఖర్చు వస్తుంది. ఇది ఎంత ఈజీగా ఎవరు కూడా అనుకునే పనిలే. ఎందుకంటే ఏదన్నా కూడా ఈ ఫ్లడ్ లైట్ దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా మన ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మనోజ్ రెడ్డి ఇచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. నాకేం తెలియదు కానీ వాడు ఇచ్చామని చెప్పేసి చెప్పడం జరిగిన పరిస్థితి ఉంది. ఏదో నాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి మనం. ఏదో ఎంటర్టైన్మెంట్ లోనే అందరికి ప్రజలకి ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నందుకు కూడా నేను కూడా సంతోషపడతా ఉన్నాను. ఏదున్నా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాల. ఎందుకంటే ఆదోన్లోన ఈ విధంగా జరిగి మన వాళ్ళ ద్వారా అందరిని కూడా వాళ్ళ ప్రతిభను కనపరుచుకోవడానికి ఒక అవకాశం వస్తా ఉంది ఆదోన్లో. ఎందుకంటే ఆదోన్ టీంలు 2 ఉన్నాయి. ఒకటి సచిన్ 11 టీం, ఒకటి రోహిత్ 11 టీం గా ఈరోజు ఆడుతా ఉండడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయాన్ని కూడా విన్నాము. అందుకే ఏదున్నా కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆదోన్ సంబంధించిన వాళ్ళంతా మనవాడు కూడా మన పిల్లోడు కూడా దీంట్లో బాగా ఎంకరేజ్ చేసి టీం తయారు చేస్తూ ఈరోజు ఆడడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే మధ్యాహ్నము పొద్దున్న నుంచి ఉండలేం, ఈ వేడికి తట్టుకోలేం. కాబట్టి ఈవినింగ్ టైమ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే యాసిన్ టీం అంతా కూడా ఆలోచన చేసి ఫ్లడ్ లైట్ ఖర్చు అయినా పర్వాలేదు మనము అదే అంతే. ఇప్పుడు అదే టీం అంటే మీరు సాయిరామ్ కానీ మీరు కానీ అందరూ కూడా టీం అందరు కలిసి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు కూడా నేను నిన్ననే రావాలి యాక్చువల్ గా చెప్తే, నిన్న రాలేకపోయినా. ఎందుకంటే సరే లేప అని ఈ రోజు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకి ఎప్పుడు ముందుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. నాకు కూడా విషయం తెలిసింటే ఏదో రకంగా కూడా మనం కూడా మనోజ్ రెడ్డి అయితే నేనైతే ఇద్దరు ఒకటే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. చేసినారు కాబట్టి సంతోషంగా ఉంది. ఏదున్నా కూడా ఇంకా ఇలాంటి వారికి ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ముందు ఏదైనా చేస్తే కూడా మా వంతుగా మేము సహసాగాలు ఇస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా ఆదోని ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కావాలా, దాన్ని ఇచ్చేదానికి మేము ముందుంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ అందరు కూడా. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి గౌరవిస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ టీములతో కూడా కలిసి ఇద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే దైవాధికారులు, దాని గురించి ఆలోచన చేసే పనిలే. ఇంకా మనకి ఉత్సాహంగా ఓడిపోయినంత ఎంత ఓడిపోతా ఉంటామో అంత బలంగా మనకి గెలవాలనే ఒక ఆలోచన వస్తుంది. ఓడిపోయినా బాధపడాలి. ఇంకా మన పోటీ తత్వంలో ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి ఆలోచించుకోవాలి. కానీ ఓడిపోయినామనే ఆలోచన చేయకుండా ఏ టీం గెలిచినా కూడా వాళ్ళకి అంతా కూడా అభినందనలు తెలియజేస్తూ మీరు కూడా ఇంకా ఎదగల్లా ఇంకా బాగా ఆడాలని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా టీంలకు చెప్పడం జరుగుతా ఉంది. ఎన్ని టీంలు వచ్చినాయి? దాదాపు ఎన్ని టీంలు ఉన్నాయి? 10 టీంలే తీసుకున్నారు. 10 టీముల్లో ఇప్పుడు నిన్ననే ఎన్ని టీంలు అయిపోయి ఉంటాయి. ఈ రోజే స్టార్ట్. ఇంకా ఈ రోజే స్టార్ట్ అంటే ఇంకా సంతోషం. ఎందుకంటే నిన్నే స్టార్ట్ అనుకోవడం జరిగింది. అయినా ఈ రోజుతో స్టార్ట్ అయింది కాబట్టి
ఏదో చాలా సంతోషంగా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. అన్ని విధాలుగా సహకరిస్తా అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్